నెమలి పొగరు. అనగనగా ఓ అడవి పురివిప్పి నాట్యం చేస్తోందో నెమలి. రంగురంగుల తన పింఛాన్ని చూసుకొని చాలా ఆనందించింది. ఇంతలో ఓ కాకి వచ్చి అక్కడ వాలింది. అది నెమలితో కబుర్లు చెప్పాలనుకుంది. కానీ నెమలి కాకిని చులకనగా చూసింది. మసిబొగ్గులాంటి నల్లటి రంగులో ఉండే నీకు నాతో మాటలేంటి? అసలు నా స్థాయి ఏంటి? నీ స్థాయి ఏంటి? నా దగ్గరకు వచ్చి వాలడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. పైగా నాతో మాట కలపాలని అనుకుంటావా? ఎంగిలి మెతుకులు తిని బతికే నీకు ఈ అడవిలో పనేంటి? అంటూ కాకిని అవమానించింది నెమలి. నువ్వు అందంగా ఉన్నావు సరే, ఎవరూ కాదనరు. కానీ నన్నెందుకు అన్నేసి మాటలంటున్నావు? ఎవరి గొప్పతనం వారిది అంది కాకి. ఏంటో నీ గొప్పలు? అయినా అల్పజీవివైన నువ్వు నాకు ఎదురు మాట్లాడుతావా? ఆగు, నీ సంగతి మృగరాజుకు చెప్పి నీ సంగతి తేలుస్తానని పక్కనే గుహలో ఉన్న సింహానికి కాకి గురించి ఫిర్యాదు చేసింది నెమలి. మొత్తం విన్న తరువాత సింహం, నెమలి, నువ్వు చక్కగా నృత్యం చేస్తావు. నీకు రంగురంగుల ఈకలు ఉన్నాయి. అందమైన శరీరము ఉంది. కానీ మంచి మనసు లేదు. అనవసరంగా కాకిని అన్నేసి మాటలంటున్నావే. అసలు దాని గొప్పతనం నీకేం తెలుసు? దానిలా నువ్వు ఎగరగలవా? కాకుల్లో ఉన్న ఐకమత్యం మీలో ఉందా? అవి వ్యర్థాలను తిని పరిసరాల పరిశుభ్రతకు పాటుపడుతున్నాయి. ఆ పని నువ్వు చేయగలవా అని ప్రశ్నించింది. నెమలి తలదించుకుంది. అందుకే చెబుతున్నా, రూపాన్ని చూసి ఎవరినీ కించపరచకూడదు అని. ఈ ప్రకృతిలో ప్రతి ప్రాణి ముఖ్యమే. దేనికుండే విలువ దానికి ఉంటుంది అంది మృగరాజు. తన తప్పు తెలుసుకున్న నెమలి కాకికి క్షమాపణలు చెప్పింది. అప్పటి నుంచి అది ఎప్పుడూ ఏ జీవిని తన మాటలతో హింసించలేదు.